ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సర్వతః పాణిపదం తత్సర్వతో అక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. అటువంటి క్షేత్రజ్ఞుని, ఆత్మను, పరబ్రహ్మను తెలుసుకోవడానికి నిధిధ్యాసనం. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. వెరీ ఆఫ్ట్ కోటెడ్ వెర్స్ ఫర్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. ద వరల్డ్ ఈజ్ ప్లూరల్, నానాత్వం, అనేకం, విభక్తం, many entities. But ఆత్మ ఏకం. ఏకంగా ఉండేటటువంటి ఏకాండిగా ఉన్న ఒక స్వరూపమే అనేక రూపములుగా ఇవ స్థితం వలె ఉన్నది. ఎప్పుడు ద్వైతాన్ని చెప్పినా ద్వైతానికి ముందు ఇవ ద్వైతమివ, యత్ర యత్ర హి ద్వైతమివ భవతి తద్ ఇతరం ఇతరం పశ్యతి. ఆ ఇవ వదలకూడదు. ఎందుకు? ఈ సకల వస్తుజాతము, ఈ ప్రపంచము, సకల భూతరాశి, ప్రాణాది స్తంభ పర్యంతం అన్నీ కూడా వేర్వేరుగా కనపడుతున్నా వేరుతనాన్ని చూపించే ప్రమాణం లేదు కనుక. There is a circle, there is a square. Are they different or one? Immediately you say, how can the circle be square? They are different. Okay? What you see is the circle and the square separately. And the difference is from your previous impressions in the mind. Because చిన్నప్పటి నుంచి సర్కిల్ అంటే ఎలా ఉంటుంది, స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది
అని కండిషన్ చేసిన మీ మనస్సు ఎప్పుడైతే రెండిటిని చూపిస్తామో ఆ రెండిటిని విడివిడిగా గ్రహించి కనులతో, అదే ఆబ్జెక్ట్ స్పర్శతో అయితే స్పర్శతో గ్రహించి ఇన్ఫర్మేషన్ మైండ్కి ఇస్తుంది. మైండ్ ఏం చేస్తుంది? ఇది ఇది వేర్వేరు అని చెప్తుంది. ఆ వేరుతనాన్ని ఏ రంగుతో చూస్తాం? ఆ వేరుతనాన్ని, సర్కిల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్వేర్. దట్ డిఫరెన్స్, వాట్ షేప్ ఇట్ ఈస్, what color it is, what size it is. Can I hear it? Can I hear the difference? Can I taste the difference? Can I touch the difference? Can I smell the difference? సో ప్రత్యక్ష ప్రమాణములైన శబ్దస్పర్శ రూపరసగంధాలకు భేదం అనేటటువంటిది గుర్తించలేవు. అవి భేదాన్ని గుర్తించడానికి అక్కడ విషయం లేదు. శబ్దస్పర్శ రూపరసగంధాల విషయం లేదు. మరైతే భేదాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? మనసు గుర్తిస్తుంది. మనసు ప్రమాణమా? కాదు. ఎందుకు కాదు? క్షణక్షణం మారిపోతుంది. స్కేల్ వద్ద మారదు. ఇక్కడున్నా, ఈ ఊళ్ళో ఉన్నా, ఇంకొకళ్ళు వాడినా, ఎల్లుండి వాడినా స్కేల్ వద్దే. వేయింగ్ మిషనే. కిలో బరువే. కానీ ఈ భేదాన్ని చూసేటటువంటి మనసనే ఏదైతే గొప్ప ప్రమాణం అనుకుని విర్రవీగుతున్నామో ఆ మనసు పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు బాగుందంటుంది, సెకండ్లో బాగోలేదంటుంది. ఇప్పుడు పెద్దదంటుంది, దీనికన్నా పెద్ద వస్తువు తెస్తే చిన్నదంటుంది, దీనికన్నా చిన్న వస్తువు తెస్తే ఇదే పెద్దదంటుంది. ఆ విధంగా దేశానికి, కాలానికి, వస్తువుకు, పర్సన్కి, ఒకే పర్సన్లో క్షణానికి మారేటటువంటి మనస్సును వేదాంతము ప్రమాణముగా అంగీకరించదు. పలానా సోమయ్య ఒక ఆమె హత్య చేశాడండి అని. ఎలా తెలిసిందయ్యా నీకు? నా మనసులో అనుకున్నానండి. ఎవరన్నా ఒప్పుకుంటారా? భేదము ప్రమాణ అగోచరము. ఏదైతే ప్రమాణంతో ప్రూవ్ చేయలేవో అది అపియరెన్స్ మాత్రమే. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఇన్ రియాలిటీ యాబ్సెంట్. దాని పేరే మిథ్య. మనం చూస్తున్న రాగం, ద్వేషం, ఉంది లేదు, చిన్నది పెద్దది, కావాలి వద్దు, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అనే ఈ భేదాలన్నీ కూడా మనోకల్పితములు. మనసు చంచలము, అది ప్రమాణము కాదు. ఈ 5 ప్రమాణాలు అన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణమే పనిచేయదన్నప్పుడు దాని మీద ఆధారపడిన ఇతర ప్రమాణాలు పనిచేయవు. అప్పుడు ఉన్నది ఇంకొక ప్రమాణము, అది శృతి, స్మృతి. అవి ఏం చెప్తున్నాయి? అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం. ఏకాండిగా, ఏకరాశిగా, ప్రజ్ఞానఘనంగా, అబ్సల్యూట్ చైతన్యంగా, ఒరిజినల్ కాన్షియస్నెస్గా, ఏకమేవా అద్వయంగా ఉన్న తత్వమే విభక్తమివా, విభక్తము వలే. అంటే apparently different. Who is creating the difference? There is no difference. There are objects, but there is no something like called difference. The difference is only
mind created. Don't go by the relativity of the mind. Then how can I see the ekatva among the seemingly divided? Just get away from the relativity. Look at the absoluteness. Train your mind not to look at the relative differences. We have to train our mind by శ్రవణ మనన నిధిధ్యాసలు సాధన షట్క సంపత్తి. శృతి ప్రమాణం ఏం చెప్తుంది? ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన, కించిత్ కూడా నానాత్వం లేదు. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అహమస్మి, అహమస్మి అర్థమై ఉండాలి. భేదం అనేది మనోకల్పితము. భేదము శబ్దస్పర్శ రూపరసగంధములని వాటిని గ్రహించే ఇంద్రియాల ద్వారా పట్టుకోలేను. శబ్ద ప్రమాణము భేదము లేదని నొక్కి చెప్తోంది. మనోకల్పితమైన భేదాలు ఒక వ్యక్తికి రెండు సమానంగా కనపడతాయి, ఇంకొక వ్యక్తికి అవే వ్యత్యాసంగా కనపడతాయి. ఒకే వ్యక్తికి ఒక సమయంలో ఒకటి పెద్దది గొప్పది అనిపిస్తుంది, కొంచెం రోజులు పోతే అది చిన్నది తక్కువది అనిపిస్తుంది. దేశకాల వస్తువులతో మారేటటువంటి మనస్సును ప్రమాణంగా ఎన్నటికీ తీసుకోలేను. అనుభవానికి తీసుకోగలను. ఎస్, మైండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ ద మైండ్, బట్ యూ కెనాట్ డిమాన్స్ట్రేట్ విత్ ద మైండ్ ఎనీథింగ్ ఈజ్ ఎస్ ఆర్ నో. వి నో సెవరల్ థింగ్స్. పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు అంటున్నాం, మైండ్ చెప్తుంది. సూర్యోదయం అవుతుంది, అందరూ ఒప్పుకుంటున్నాం, బట్ సూర్యుడు ఉదయించటం లేదు. ట్రైన్లో కూర్చుంటే వస్తువులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అందరికీ అలాగే అనిపిస్తుంది. మైండ్ చెప్తుంది వెనక్కి వెళ్ళిపోతున్నాయని. ఏవి వెళ్ళడం లేదు. ఆకాశం నీలంగా ఉంది, అందరికీ అలాగే కనిపిస్తుంది, కానీ ఇది నిజంగా నీలంగా ఉండదు. ఇలాగా మనస్సు అనేక విధాలుగా బోధిస్తుంది. ఇది ఇదిరా, ఇది ఇదిరా, వేరురా, వాళ్ళు వేరురా, వీళ్ళు వేరురా, వీళ్ళు గొప్పోళ్ళురా, వాళ్ళు పనికి వాళ్ళరా, వీడు బాగా చదువుకున్నటువంటి పెద్ద డాక్టర్రా, వాడు ఏమీ లేని బిచ్చగాడరా అని బోధిస్తూ ఉంటుంది మనస్సు. ఆ రిలేటివిటీ ట్రాప్లో పడొద్దు. రిలేటివిటీని అక్కడే వదిలేయండి, అబ్సల్యూట్ని చూడండి. అవిభక్తం చ ప్రతిదేహం వ్యోమవత్ తద్ ఏకం. విభక్తం అవ్వకుండా ఏకాండిగా ఉన్నటువంటి దానిని ఏదైనా చెబుచ్చండి నాకు అని అన్నారనుకోండి, బ్రహ్మను చూపలేను, వస్తువు కాదు. సరే, స్పేస్ తీసుకో, స్పేస్ని కత్తిపెట్టి ముక్కలు కోయి. ఈ ఊళ్ళో 10 కేజీల స్పేస్ని పట్టుకెళ్ళి రాయగడలో పెట్టు. రాయగడలో ఉన్నటువంటి 20 కిలోల స్పేస్ని పట్టుకురా. నాట్ పాసిబుల్. వ్యోమవత్ ఆకాశము వలె తత్ ఏకం అయినప్పటికీ భూతేషు సర్వప్రాణిషు సర్వ ఉపాధిషు అన్ని ఉపాధుల యందు విభక్తం ఇవ స్థితం దేహేషు ఏవ ఉపాధేషు ఏవ విభావ్యమానత్వాత్ వేరువేరుగా ఉన్నదా, విడిపోయి ఉన్నదా, ఒకదానితో ఒకటి భేదంగా ఉన్నదా అన్నట్లు కనిపిస్తుంది, అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అనిపించినది కనిపించినది అనంత మాత్రాన అది పారమార్థిక సత్తా కాదు. ఈవెన్ వ్యవహారంలో కూడా ఆ భేదాన్ని నేను డిమాన్స్ట్రేట్ చేయలేను బై ప్రమాణ.
అయితే అది ఎలా ఉన్నదండి ఈ భూతాలలో? భూతభర్తృచ తజ్ఞేయం గ్రహిష్ణు ప్రభవిష్ణు చ తత్ ఆ అన్డివైడెడ్ తత్వాన్ని తదస్మి అహమస్మి తత్తిష్టతి అని చెప్తున్నాం కదా. దానిని ఏ విధముగా అయితే నేను చూస్తున్నాను, హౌ ఐ యామ్ సీయింగ్ ఎక్స్పీరియన్షియలీ, హౌ ఇట్ ఈస్ అవైలబుల్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ త్రీ స్టేట్స్. మొదటిది ప్రభావము, అంటే ప్రకటము కావడం. రెండవది ఆ ప్రకటమైనది కొంచెంసేపు నిలబడి ఉండడం. లైక్ ఎ బబుల్, ఎ బబుల్ ఇన్ ద ఓషన్, ద సీ వాటర్ అపియర్స్ అండ్ స్టేస్ ఫర్ అ వైల్ అండ్ దెన్ డిసపియర్స్. ప్రభావం, స్థితం, ప్రళయం. ప్రళయం అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, మహాప్రళయం, భూమి మీద పెద్ద కెరటాలు వచ్చి సునామీ, అది కాదు ప్రళయం. విలీనం, లేకుండా పోవడం. మన అనుభవాలే తీసుకోండి. చాలా గొప్పగా ఉన్నదండి ఈ అపార్ట్మెంట్ అనుకున్నారు. ఆ ఐడియా పుట్టింది, కొంచెం రోజులు ఉంది. అక్కడి నుంచి అంతకంటే పెద్ద ఇంట్లోకి మారారనుకోండి, అబ్బే అది చాలా చిన్నదండి, ఇది చాలా పెద్దది. మరి ఇక్కడి నుంచి ధీరుభాయ్ అంబానీ గారి ఇంటికి వెళితే, అబ్బో నాది కుటీరం అండి, ఆయనది ఎంతో పెద్దది. అంటే ఏ అనుభవమైనా పుడుతోంది, కొంతసేపు ఉంటోంది, పర్మనెంట్గా ఉండడం లేదు, రిలేటివ్గా ఉంది, అబ్సల్యూట్గా లేదు. ఎక్స్పీరియన్స్ అవుతోంది, ఎక్స్పీరియన్స్ డై డౌన్. ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఆయన్ని నిందించింది, చాలా బాధేసింది, కోపం కూడా వచ్చింది. ఆ అనుభవం పుట్టింది, కొంతసేపు ఉంది, ఓ రోజు అయింది, 2 రోజులైంది, వారం అయిన తర్వాత ఎంతైనా అది నా కూతురే కదా అంటే అందులే అని మళ్ళీ నార్మల్గా వచ్చేసాం. అంటే అది ప్రళయమైపోయింది అనుభవం, అంటే విలీనమైపోయింది. భూతభర్తృ చ భూతేషు ప్రభవిష్ణు గ్రహిష్ణు చష్ణు అనుంది. విష్ణు షా కింద నా ఎస్హెచ్ అండ్ విష్ణు, విష్ణు, సహిష్ణు, గ్రహిష్ణు, జిష్ణు. ఈ పదాలకు అర్థం షణు అంటే ఆ తత్వాన్ని కలిగి ఉండడము అని అర్థం. షణు అంటే విష్ణు అంటే వ్యాపన తత్వాన్ని కలిగి ఉండడము. జిష్ణు సర్వమును జయించే తత్వాన్ని కలిగి ఉండడము. సహిష్ణు సహనమనే తత్వాన్ని కలిగి ఉండడము. ఇక్కడ ప్రభవిష్ణు అంటే ప్రభవించుట అనే తత్వాన్ని కలిగి ఉండడము. గ్రసిష్ణు గ్రస అంటే విత్డ్రా, లీనమవ్వడం. గ్రసిష్ణు గ్రసించడం అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉండడము. ఇప్పుడు ఆ స్నూని అంటే అర్థం చేసుకున్నారు కదా. స్ను 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 అంటే ఏమిటో, విష్ణు, విష్ణు అంటే వి అంటే వ్యాపనశీలము, స్ను అంటే కలిగి ఉండడం. విష్ణు మీన్స్ సర్వవ్యాపకం అని అర్థం. శాంతాకారం భుజగ చైనం బొమ్మ జ్ఞాపకం వస్తుంది మీకు, రానివ్వండి, అది కూడా సర్వవ్యాపకమైన తత్వమే. స్ను అంటే అంటే ఏదైతే ఆ తత్వాన్ని కలిగి ఉందో, ఏదైతే ఆ అపియరెన్స్కు కారణమో దాన్ని స్ను అంటారు. అంటే విష్ణు వ్యాపన కారణము, సహిష్ణు, జిష్ణు, గ్రసిష్ణు, ప్రభవిష్ణు అంటే సృష్టి చేసే తత్వాన్ని కలిగి ఉంది, లేక సృష్టికి కారణము. గ్రసిష్ణు అంటే లయ కారణము. మరి మూడోది చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? భూతభర్తృ. భూతభర్తృ అంటే స్థితి కారణము. భర్తృ
అంటే భరించేవాడు. కుటుంబ బాధ్యతలను భరిస్తాడు కాబట్టి భరిస్తున్న వారినే భర్త అనాలి. భరించకుండా ఒక ఆయన జులగా జల్సాగా జులాయి చేస్తూ ఉంటాడు అనుకోండి, ఆయన భర్త కాడు. ఏదో తాళి కట్టినవాడు అవుతాడు కానీ భర్త కాడు. భూతభర్తృ అంటే జీవరాశికి భర్త, అంటే స్థితి కారణం. అహమస్మి, అహమస్మి. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. భూతభర్తృ చ అంటే స్థితి కారణం, చ కూడా, గ్రసిష్ణు లయ కారణము, ప్రభవిష్ణు ప్రభవము సృష్టి కారణము, సృష్టి స్థితి లయములకు కారణము. ఇవ ఇవ అని ఇక్కడ కూడా తెచ్చుకోవాలి, మీదనో ఇవ పెట్టారు కదా. వలే తజ్ఞేయం అది కనిపిస్తుంది. ఆ విధంగా మూడిటికి కారణం అదే అని తెలుసుకో. మళ్ళీ కారణం కాదని కూడా తెలుసుకో. తర్వాత మాండక్యంలోకి పోతే జగత్ కారణం బ్రహ్మ అనే టీచింగ్ని జగత్ కారణాతీతం కార్యకారణాతీతం బ్రహ్మ నేర్పిస్తున్నాం. యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుంచి అయితే ఇమాని కనిపిస్తున్నాయి ఈ భూతములు, జాయంతే పుడుతున్నట్టున్నాయో, ఏన జాతాని జీవంతి ఆ పుట్టిని నిలబడి ఉన్నాయో, జీవిస్తున్నాయో, యత్ ప్రయత్యంతి అభిసంవిశంతి దేని యందు విలీనమైపోతాయో, తద్ బ్రహ్మ. తైత్రీయం. సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠే ఇత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి, తన్మహ ఇత్యుపాదీశ మహాన్ భవతి. తైత్రీయం. ఏదైతే ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉంటుందో, నిలబడి ఉన్నదో అని తెలుసుకుంటావు, వాడు ప్రతిష్టావాన్ భవతి, తెలిసినవాడవుతాడు, నిలకడనున్నవాడవుతాడు, నిధిధ్యాసనలోనున్నవాడవుతాడు. తన్మహం ఇత్యుపాసీత అటువంటి మహత్తుని నువ్వు ధ్యానించు, మహాన్ భవతి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఇవన్నీ నీకు బోధిస్తాను, వీటిని తెలుసుకుంటే నీకు ఆత్యంతిక అమృతత్వం కలుగుతుంది అని మొదలుపెట్టారు. అవిభక్తం చ భూతేషు విభక్తం విభక్తమివ చ స్థితం. లేని భేదాలు ఉన్నట్టుగా కనిపిస్తున్న ఏకత్వ తత్వాన్ని తద్జ్ఞేయం తెలుసుకో. భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. సృష్టి స్థితిలయ కారణం వలె కనపడుతున్నటువంటి తద్జ్ఞేయం, ఆ వస్తువును తెలుసుకోవయ్యా. తద్జ్ఞేయం దానిని తెలుసుకోవలెను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అవిభక్తం చ ప్రతిదేహం వ్యోమవత్ తద్ ఏకం భూతేషు సర్వప్రాణిషు విభక్తమివ చ స్థితం దేహేషు ఉపాధేషు ఏవ విభావ్యమానత్వాత్. భూతభర్తృ చ భూతాని బిభర్తి ఇతి, దాన్ని భరించేది. తద్జ్ఞేయం భూతభర్తృ చ స్థితికాలే, స్థితి అని. భూతభర్తృ అంటే స్థితి. ప్రళయకాలే గ్రహిష్ణు గ్రసనశీలము. గ్రసనము అంటే దాన్ని లోపలకు తీసుకోవడం, మృంగివేయడం అని అర్థం. గ్రసనం అంటే మింగివేయడం. ఉత్పత్తి కాలే ప్రభవిష్ణుచ ప్రభవనశీలం. ఎలా కల్పిస్తోంది? రజ్వాది సర్పాదేహి
మిథ్యా కల్పితస్య యథా. అది భాష్యం. రజ్జునందు సర్పము ఏ విధముగా కల్పించబడినదో అదే విధముగా ఈ సమస్త సృష్టి స్థితి లయములనే కార్యములు బ్రహ్మమునందు కల్పించబడినవి. కల్పనలు ఎందుకు? పాము, భ్రాంతి సర్పం రజ్జువు లేందే ఉండలేదు. రజ్జువు కంటే వేరు కాదు. రజ్జువు సర్పము ఒకటి కాదు. నంబర్ వన్, భ్రాంతి సర్ప is not Rajju. Number two, Bhranti Sarpa has no independent existence apart from the Rajju, and its existence is entirely dependent on the Rajju. And Bhranti Sarpa is, I cannot take the Bhranti Sarpa away from the rope. They are not two separate things like petty and bedding. I cannot say there is a connection between the Sarpa and the Rajju. There is no connection. సంబంధపడి లేవు, వేరుగాను లేవు. స్వతంత్రంగా సంబంధపడి సర్పం లేదు, వేరుగాను సర్పం లేదు, స్వతంత్రంగాను సర్పం లేదు. బ్రహ్మమే అయి కూడా లేదు. ఐడెంటికల్ ఇస్ బ్రహ్మన్ ఆల్సో, సర్ప ఇస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో సర్ప. లైక్వైజ్ జగత్తు ఇండిపెండెంట్ స్వతంత్ర ఉనికి లేదు. జగత్తు బ్రహ్మం ఉంటేనే జగత్తు ఉన్నది. జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు. అలాగని బ్రహ్మంతో సంబంధపడి ఒక అంబలైకల్ కనెక్షన్ ఏదైనా ఉందా అంటే అదేదీ లేదు. పోనీ జగత్తే బ్రహ్మమా అందామంటే అప్పుడు అద్వయ బ్రహ్మ ఏమవుతుంది? ద్వైతం పోతుంది పూర్తిగా, ఒక అద్వయమే మిగులుతుంది. అందుచేత జగత్తు లేదు. వ్యావహారికంగా భేదాలను చూపించలేను, పారమార్థికంగా వస్తువులు ప్రొజెక్షన్. మాండుక్యోపనిషత్తులో ఏం నేర్చుకుంటున్నామో అదే ఇక్కడ వేదవ్యాసుల వారు ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఈ శ్లోకాన్ని వ్రాశారు. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. సరేనండి. కిం సర్వత్ర విద్యమానం సత్ న ఉపలభ్యతే చేత్ జ్ఞేయం తమః తర్హి. అంటే అన్ని చోట్ల ఉందంటున్నారు, ఏ విధంగానో తెలియదు అంటున్నారు, అన్నిటికీ ఇవ అంటున్నారు. అయితే ఒకవేళ లేదా చీకట్లాగా అదేమన్నా నెగటివ్ సెన్స్ అది అని అడుగుతున్నారు. అడిగితే వచ్చే శ్లోకంలో అరే అది చీకటి ఏమిట్రా, అన్ని చీకట్లనే పారద్రోలే జ్యోతిరా అంటూ జ్యోతిషామపి తజ్జ్యోతి అంటూ చెప్పబోతున్నారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. చీకటిని ముట్టుకోండి, చీకటిని వాసన చూడండి. చీకటిని కంటితో చూడడానికి ప్రమాణం కావాలంటే వెలుగు పట్టుకురండి. చీకటి ఉంటుందా? చీకటిని వినండి. యు కెనాట్. డార్క్నెస్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎనీ వన్ ఆఫ్ అవర్ ఇంద్రియాస్. ఇస్ ఇట్ సో? బ్రహ్మన్ నో. బ్రహ్మన్ ఇస్ జ్యోతి, స్వయం జ్యోతి. అహం జ్యోతిస్వరూప. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి. అహమస్మి. స్వస్తి.